విశ్వంలో జన్మ తీసుకున్నటువంటి ప్రతి జీవి కూడా స్వేచ్ఛగా సుఖంగా శాంతిగా వర్ధిల్లాలి అని చెప్పి మనసా వాచా కర్మన కోరుకుంటూ ఆత్మపూర్వకంగా మన ఒక శాకాహార సందేశాన్ని విశ్వానికి పంపించడం కోసం 10 నిమిషాలు ధ్యానం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. హాయిగా ప్రపంచ శాంతి కోసం అండి. విశ్వ మానవాళి విశ్వంలో నివసిస్తున్నటువంటి ప్రతి జీవి యొక్క జీవనం కోసం మనం ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాము. ఎందుకంటే ధ్యానులమైన మనం చేసేటువంటి ధ్యాన శక్తి తరంగాలు ప్రతి ఒక్కరిలోనికి ప్రవేశించి వారి లోపల ఉన్నటువంటి అహింసా తత్వాన్ని మేల్కొలుపుతాయి. అందుకే మన ధ్యానం కొన్ని కోట్ల మందిని మేల్కొలుపుతుంది, మన ర్యాలీ కొన్ని లక్షల కోట్ల జీవాలను రక్షిస్తుంది. కాబట్టి దానికంటే ముందు ఆ శక్తివంతమైనటువంటి ధ్యానం చేద్దాం మాస్టర్స్. 10 నిమిషాలు హాయిగా కళ్ళు మూసుకుందాం. చేతి వేళ్ళలో చేతి వేళ్ళు పెట్టుకొని కాళ్ళు రెండూ క్రాస్ చేసుకుందాము. కళ్ళకి అద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టేద్దాం. హాయిగా శ్వాస మీద ధ్యాస. ఏ శ్వాస అయితే మనలో సహజంగా సరళంగా స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉందో అలాంటి శ్వాస మన గుండె ఎలాగైతే కొట్టుకుంటుందో అలా మన శ్వాస కూడా కొట్టుకుంటుంది. ఆ శ్వాస రాకను గమనించండి. అలా మీ నాసిక నుంచి లోపలికి మీ శరీరం లోపలికి వెళ్ళి మీ నాభి ప్రాంతం దాకా వెళుతున్నటువంటి ఆ శ్వాసనే గమనించండి. తిరిగి ఆ నాభి ప్రాంతము నుంచి మీ శరీరంలోంచి మళ్ళీ విశ్వంలోనికి వెళుతున్నటువంటి ఆ నిశ్వాసను గమనించండి. ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద కేవలం గమనిక మాత్రమే. అలా హాయిగా గమనిస్తూ ఉందాము. మన ఏకైక లక్ష్యం విశ్వజీవ సంరక్షణ. 10 నిమిషాల ధ్యానం, మౌనంగా ధ్యానం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. సకల ప్రాణికోటి రక్షణ మన బాధ్యత.
ఈ భూమి మీద మానవులుగా జన్మ తీసుకున్న మనం మన సహోదర జీవులైన జంతు ప్రపంచాన్ని రక్షించాలి. అది మన కనీస కర్తవ్యం. ప్రకృతిని రక్షించాలి, జంతు జాతిని రక్షించాలి, జీవజాతిని రక్షించాలి, పక్షి జాతిని రక్షించాలి, మత్స్య జాతిని రక్షించాలి. అది మన కనీస బాధ్యత. అది బాధ్యత కూడా కాదు మిత్రులారా, మనం శపథం తీసుకునే వచ్చాం. నాతో పాటు జన్మ తీసుకున్న సకల జీవజాతులను నేను రక్షిస్తాను, వాటి జీవనానికి నేను హామీ ఇస్తాను అని శపథం తీసుకొని ఈ భూతలం మీదికి వచ్చినటువంటి దివ్యాత్మ స్వరూపాలం మనం. ఇప్పుడు అందరం ధ్యాన స్థితిలో ఉన్నాము. దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ధ్యాన స్థితిలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఆ దివ్యాత్మ స్వరూపాలు, ఆ పరమాత్మ కాంతి పుంజాలు. అందుకనే మనం నడుం బిగించి ఈరోజు ఒక మెగా శాకాహార ర్యాలీ మనం చేస్తున్నాము. 1000 మందితో 1000 మందితోటి శాకాహార ర్యాలీ అంటే మామూలు విషయం కాదు. అందుకే ధ్యానంతో ఆ శక్తిని కూడగట్టుకొని, ధ్యాన శక్తి ద్వారా, ఆ విశ్వమయ ప్రాణశక్తి ద్వారా మనం జంతు సంరక్షణకి, పక్షి జాతి సంరక్షణకి, మత్స్య జాతి సంరక్షణకి మనం నడుం బిగిద్దాం. శ్వాస మీద ధ్యాస. ఆఖరి 5 నిమిషాలు. ధ్యానానికి గట్టిగా చప్పట్లుకుందాం మాస్టర్స్. అలాగే శాకాహారానికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా చప్పట్లుకుందాము. లాస్ట్ ఒక 2 మాటలు మాస్టర్స్. ఎందుకంటే ఈ పల్నాడు ప్రాంతం కానీ, ఈ కృష్ణా సరిహద్దు, దీన్ని మనం ఒక కృష్ణపట్టిగా మేము పిలుస్తూ ఉంటాము. మాచవరం దాటిన తర్వాత ఉండే కృష్ణపట్టిలో నేను పనిచేశాను. సో ఒక 2 మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వారి యొక్క ఆహార విహారాలు మనకి తెలుసు కాబట్టి ఒక 2 విషయాలు. अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। मेरा नाम मोहम्मद अल्लाह बख्शू है। मैं एक मुसलमान हूँ और मैं एक వెజిటేరియన్ हूँ। నేను ఒక ముస్లింని, నేను ఒక వెజిటేరియన్ని. ఎందుకు అంటే నేను ముస్లింని కాబట్టి నేను వెజిటేరియన్ని.
ఎక్కడా కూడా మొహమ్మద్ ప్రవక్త గారు ఇస్లాం మతాన్ని స్థాపించినప్పుడు మాంసాహారం గురించి ఎక్కడా చెప్పలేదు, జంతువుల్ని బలి ఇవ్వడం గురించి ఎక్కడా చెప్పలేదు, జీవహింస గురించి ఎక్కడా చెప్పలేదు మై డియర్ ఫ్రెండ్స్. ఇస్లాంలో కానీ, ఖురాన్లో కానీ, హదీసుల్లో కానీ దానికి రుజువులు కూడా ఉన్నాయి. आप कुरान देख लो, कुरान में है सो जो सूरे आप पढ़ लेते हैं और जो हदीस आप पढ़ लेते हैं उसमें कहाँ भी गोश्त के बारे में और नॉनवेज के बारे में नहीं रहता. చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను, సమయాభావం మాస్టర్స్. ఖురాన్లో ఒక సూరాలో ఉంటుందండి, దాంట్లో ఏముంటుందంటే, నువ్వు నీ పెంపుడు జంతువుకి ఇవ్వాల్సిన ఆహారం కంటే ఒక్క మెతుకు ఆహారం తక్కువ ఇచ్చినా కూడా నువ్వు స్వర్గాన్ని చేరుకోలేవు అని ఉంటుంది. చూడండి, మానవుడు జంతువులకి ఆహారం ఇవ్వడం అనే బాధ్యతతో ఉన్నాడు. మానవుడు జంతువులకి ఆహారం ఇవ్వి జంతువుల్ని రక్షించాలి అనే బాధ్యతతో ఉన్నాడు. అంతేకాని జీవాలని ఆహారంగా తీసుకునేటువంటి బాధ్యత మానవుడికి ఏనాడు ఇవ్వలేదు. అందుకే సల్లల్లాహు అలైహి వసల్లం ముహమ్మద్ ప్రవక్త గారు అంటారు, ఒక్క మెతుకు నువ్వు నీ పెంపుడు జంతువుకి తక్కువ పెట్టినా కూడా నువ్వు స్వర్గానికి చేరుకోలేవు, నువ్వు దాన్ని హింసిస్తున్నట్టే అంటారు. అలాంటి వ్యక్తి దాన్ని ఆహారంగా తీసుకోమని చెప్పి ఎలా చెప్తారండి? ఆయన చెప్పలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి కాలక్రమంలో వాళ్ళు దాన్ని జోడిస్తూ వచ్చారు. ఆయన ఇంకొక మాట కూడా అంటారు, ఆనాడు ఆ ప్రయాణికులు ముస్లిమ్స్ వారి వాహనాల్లో ఒంటెని ఎక్కువగా వాడుతూ ఉండేవారు. ఎందుకంటే ఎడారి ప్రాంతం కాబట్టి ఒంటెతో ప్రయాణం చేసేవారు. ఆయన ఇంకో మాట కూడా అంటారు, నీ సవారీ అయినటువంటి ఒంటె మోయగలిగిన దానికంటే 1 కిలోగ్రాము ఎక్కువ వెయిట్ నువ్వు వేసినా కూడా నువ్వు స్వర్గానికి చేరుకోలేవు అంటారండి ఆయన. నీ పెంపుడు జంతువు అంటే నీ రవాణా కోసం ఉపయోగపడే నీ ఒంటె పైన నువ్వు 1 కేజీ ఎక్కువ బరువు వేసినా కూడా, అది ఇంచు మాత్రం హింస పడ్డా కూడా, దాని కళ్ళెంబడి 1 కన్నీటి బిందు వచ్చినా కూడా నీకు స్వర్గ అర్హత ప్రవేశం లేదు అంటారు. అలాంటప్పుడు దాన్ని మనం చంపివేసి దాని మాంసాన్ని భుజిస్తే నరకంలోకి కాక ఇంకెక్కడికి వెళ్తాం? జో లోగ్ హై ఉన్కో జన్నత్ మే నహీ, నో ఎంట్రీ, వాళ్ళకి స్వర్గంలో ఎంట్రీ ఉండదండి. ఇవన్నీ దాంట్లో రాయబడి ఉన్నాయి, ఖురాన్లో హదీస్లో అన్నీ రాయబడి ఉన్నాయి. మరి ఇంకొకసారి మనకి సమయం ఉన్నప్పుడు మొత్తం చాలా కీలకంగా చెప్పుకుందాము. నిజంగా మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞత చెప్పుకోవాలండి. రియల్లీ యు ఆర్ గ్రేట్ వారియర్స్, యు ఆర్ వెజిటేరియన్ వారియర్స్ అండి. నిజంగా వెజిటేరియన్ వారియర్స్. మీ అందరికీ కూడా సవినయం కృతజ్ఞత తెలియజేసుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ శాకాహార ర్యాలీ కమిటీ వారికి థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. థ్యాంక్ యూ సార్. సార్ గారిది పిఎంసిలో ప్రతిరోజు ఉదయం 9:30కి సార్ గారి ప్రోగ్రాం ఉంటుంది. ప్రతిరోజు నేను సార్ గారి ప్రోగ్రాం చూస్తూనే ఉంటాను. వారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే ప్రతి నెల మనం పౌర్ణమి ధ్యానం నిర్వహించుకుంటున్నాం. 12 మాస్టర్లకి పిరమిడ్ మాస్టర్లందరికీ సన్మాన కార్యక్రమం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ పేర్లు చదువుతాను, ప్రతి ఒక్కరూ ఈ స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. 1వ పౌర్ణమి పిరమిడ్ మాస్టర్ సత్తెనపల్లి రామారావు గారు 1వ పౌర్ణమి శివాలయంలో జరుపుకున్నాం. ఆ పిరమిడ్ ఆ ధ్యానానికి వచ్చినటువంటి సూర్యరామారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. 2వ పౌర్ణమి గురునాథం గారు జానపాడు, వారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే 3వ పౌర్ణమి కూకట్పల్లి లక్ష్మి గారు హైదరాబాద్ వారు, వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నారు. రాణి మేళం గారు. ఓకే. అలాగే 4వ పౌర్ణమి అడిగొప్పల రాజలక్ష్మి గారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా వేడుకుంటున్నాం. రాణి మేళం గారు రాండి. 5వ పౌర్ణమి కల్లం రామిరెడ్డి గారు, వారు రాలేదు, వారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం.
6వ పౌర్ణమి ప్రేమ్ కుమార్ గారు గుంటూరు వారు కూడా రాలేదు. వారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. 7వ పౌర్ణమి శ్రీకాంత్ గారు హైదరాబాద్ వారు కూడా రాలేదు. వారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. 8వ పౌర్ణమి సత్తెనపల్లి వెంకటేశ్వరరావు గారు వారు కళ్యాణ మండపంలో ఉన్నారు. వారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. 9వ పౌర్ణమి సృష్టి పద్మ గారు విజయవాడ వారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. 10వ పౌర్ణమి ఆదినారాయణ గారు గుంటూరు వారు రాలేదు. వారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. 11వ పౌర్ణమి ముప్పాల లక్ష్మయ్య గారు ధర్మపత్ని సత్యవతి గారు వారిని స్టేజ్ వరకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ముప్పాల లక్ష్మయ్య గారు ధర్మపత్ని సత్యవతి గారు వచ్చారు. వాళ్ళు ఎవరికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఇప్పుడు ఇది 12వ పౌర్ణమి చాలా సెలబ్రేషన్గా చేసుకున్నాం మనం. ఇంకా ఆఖరి ఘట్టం మెగా శాకాహార ర్యాలీ పల్నాడు జిల్లాలలోనే అతి పెద్ద మెగా శాకాహార ర్యాలీ బ్రాహ్మణపల్లిలో లైవ్ ప్రోగ్రాంలో జరగబోతూ ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఈ ప్రోగ్రాం మొత్తం పిఎంసి బ్రాహ్మణపల్లి శాకాహార ర్యాలీ అని సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి ఒక్కరి సెల్లో కనపడుతుంది. ఈ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరి మీరు వేడుకుంటున్నాం. ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఉంటుంది. చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి బ్రాహ్మణపల్లి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరొకసారి ధన్యవాదాలు. సాంబశివరావు గారు, మురళి గారు ఎంతో చక్కగా ఈ కార్యక్రమాలు 12వ రోజుతో పూర్తి చేసుకున్నారు. వాళ్ళలో కూడా ఒక పెద్ద పిరమిడ్ వచ్చి అందరూ ధ్యానం చేసుకోవాలని మనస్ఫూర్తిగా మన కర్తార్థాలతో ఆ విశ్వానికి తెలియజేద్దాం. ఇక్కడ కూడా పిరమిడ్ రావాలి. ఎంతోమంది ధ్యానులు 150-200 మంది కూడా కార్యక్రమానికి హాజరైన రోజులు ఉన్నాయి పౌర్ణమి ధ్యానాలకి. కనుక ప్రతి ఒక్క చోట నేను ఆత్మని అనుకున్న చోటల్లా ఆ ఆత్మ నివసించే చోటు ఒక గర్భాలయం, ఒక పిరమిడ్ దేవాలయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి శాకాహారం స్పెషల్ కాబట్టి సన్మానానికి ముందు 2 నిమిషాలు మేడం గారితో మాట్లాడదాం. పౌర్ణమి ధ్యానం అంటే 9ంటికి కూర్చొని 12 వరకు అంటారు, తర్వాత వెళ్ళిపోతారు. కానీ సాయంత్రం 8-9కి స్టార్ట్ చేసి తెల్లారి వరకు చేయగలగాలి. మేము ధ్యానంలోకి వచ్చిన కొత్తలో పౌర్ణమి ధ్యానం అంటే అలా అని మాకు తెలుసు. ఈ మధ్య కాలంలో రాను ఏమైందంటే టైం తగ్గించేసుకుంటున్నారు. అలా కాదండి, ఎక్కడికక్కడ పౌర్ణమి ధ్యానాలు విస్తృతంగా జరగాలి. ప్రతి ఊర్లోనూ పౌర్ణమి ధ్యానం జరగాలి. ప్రతి పిరమిడ్లోనూ పౌర్ణమి ధ్యానం జరగాలి. పౌర్ణమి చాలా విశిష్టమైందండి, చాలా శక్తివంతమైనది. పౌర్ణమి అమావాస్య రోజుకి 3 గంటల ధ్యానం ఎంతమంది చేస్తారండి? రోజుకి 3 గంటలు, ప్రతిరోజు 3 గంటలు. అబ్బో, ఇంకేముంది, పల్నాడు మొత్తం అయిపోయింది. రోజుకి 5 గంటలు తక్కువ, 10 గంటలు లేదు. మరి మిగిలిన సమయం ఏం చేస్తున్నారు? ఏమైనా ఉద్యోగాలు చేస్తున్నారా? వ్యాపారాలు చేస్తున్నారా? ధ్యానం చేయకుండా మిగిలిన సమయంలో ఉద్యోగాలు చేసేవాళ్ళైతే ఓకే, వ్యాపారాలు చేసేవాళ్ళైతే ఓకే. ఉద్యోగం వ్యాపారం లేకుండా ఇంట్లో అన్నం కూర వండుకునే వాళ్ళైతే ఏం చేస్తున్నారు? మిగిలిన సమయం అరుగుల మీద కూర్చొని అరుగులు అరగదీయటమే కదా. కనీసం పౌర్ణమి రోజైనా అమావాస్య రోజుల్లోనైనా 15 రోజులకు ఒక్కసారైనా ఆ ఒక్కరోజు కనీసం ఫలాహారాలతో ఉండి ఎక్కువ సమయం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దామా వద్దా? 15 రోజులకు ఒక్కసారి
ఆ రోజు అన్నం కూరలేం తినద్దు. ఏ అరటి పండు, మామిడి పండు, జామ పండు ఏదో ఒక పండు తిని కాస్త మజ్జిగో పాలో ఏదో తాగి ఎక్కువసేపు సమయాన్ని ధ్యానంలో గడుపుదాం. ఎక్కువసేపు చేసిన రోజు మీ లోపల ఎంత మార్పు వస్తుందో మీకే అర్థమవుతుంది. అమావాస్య పౌర్ణమి నేనైతే 24 గంటలు కూర్చుంటా. ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి నేను 24 గంటలు ధ్యానం చేస్తా. మరి నాతో పోటీ పడాలని లేదా? మరి ఉంటే చేద్దామా? చెయ్యండి. నెక్స్ట్ డే మళ్ళీ ఇలాంటి మీటింగ్కి వస్తే అందరు చేతులు ఎత్తాలి. అంటే 24 గంటలు మనం చేయగలిగితే మనలో చాలా మార్పు వస్తుంది. మన శక్తి పెరుగుతుంది. శక్తి పెంచుకోవాలి. శక్తి ఎంత పెంచుకుంటే అంత మంచిదండి. 24 గంటలు సింగిల్ సిట్టింగ్ కూర్చోవాలి. ఈ విషయం మీకు ఎందుకు ప్రస్తావించాను అని అంటే, మన పిరమిడ్ సొసైటీలో నవంబర్ నెలకు ఒక ప్రత్యేకత ఉందండి. ఏంటండి అది? నవంబర్ నెల ఒక ప్రత్యేకత ఉంది. గురువుగారి పుట్టినరోజు. మరి గురువుగారికి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన గురువుగారికి ఏమైనా గిఫ్ట్ ఇద్దామా? ఏమిద్దాం? పిఎంసీలో ఏడేస్తున్నామండి, జాన్ జగత్తులో ఏడేస్తున్నామండి అంటారా? కాదు. అందుకని ఈ సంవత్సరం ఏం చేశామంటే మహేశ్వర మహాపిరమిడ్లో అంతర్జాతీయ ధ్యాన విశ్వవిద్యాలయం అది నవంబర్ 10వ తారీఖు ఉదయం 11 గంటలకు కూర్చొని 11వ తారీఖు 11 గంటల 11 నిమిషాల 11 సెకండ్లకి ఓకే చెప్పబోతున్నాం. ఆయన పుట్టిన సమయానికి పుట్టినరోజు నాడు 24 గంటల ధ్యాన శక్తిని గురువుగారికి కానుకగా ఇవ్వబోతున్నాం. కేవలం 2000 మందికి మాత్రమే అవకాశం. 24 గంటలు కూర్చునే వాళ్ళకే అవకాశం. నేను 23.5 గంటలు కూర్చుంటానండి అంటే కుదరదు. 24 గంటలు కూర్చోవాలి. అమ్మో ఆకలి ఇదా, దాహమే ఇదా, బాత్రూమ్కి వెళ్ళొద్దా అని డౌట్లు వస్తున్నాయి కదా లోపల. మనం ఎప్పుడైతే 24 గంటలు ధ్యానం చెయ్యాలని నీ భావనా క్షేత్రంలో నువ్వు సంసిద్ధం అవుతావో అప్పుడు నీకు ఆకలి ఉండదు, దాహం ఉండదు. ధ్యానానికి కూర్చోవాలి అనుకున్నప్పుడు ఒక 5-6 గంటల ముందు నుంచి తినటం తాగటం ఆపేస్తే మనం బాత్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల అమావాస్యకి పౌర్ణమికి 24 గంటలు కూర్చుంటున్నా. మరి నాకు సాధ్యమైనప్పుడు మీకెందుకు సాధ్యం కాదు? మీకు సాధ్యమే. మీరు అనుకుంటే మీకు సాధ్యం. నాకు కాదు, నేను అనుకున్నాను నాకు సాధ్యం అవుతుంది. మరి మీరు అనుకుంటే మీకు సాధ్యం అవుతుంది. 24 గంటలు ధ్యానం చేసి చూద్దాం మనలో ఎలా మార్పులు చెందుతుందో. నువ్వు ఎప్పుడైతే నీ భావనా క్షేత్రంలో నువ్వు సంసిద్ధం అయినప్పుడు నీ శరీరము, నీ మనసు, నీ బుద్ధి, నీ ఆత్మ ఈ 4 కూడా ఆ ప్రకృతి తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. ఆ ప్రకృతిలో మమేకమైపోతుంది నీ బాడీ, నీ మైండ్, నీ సోల్. అది ఉన్నప్పుడు నీకు ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఏమీ ఉండదు. అమ్మో నా నడువు నొప్పి అమ్మ నేను కూర్చోలేను అంటారు. బాడీ నీదైతే నొప్పులే, అవునా? శరీరం నీది కానప్పుడు ఆ శరీరానికి ఏమొస్తే నీకేమవుతుంది? ఏమీ రాదు. ట్రై చేయండి, చూద్దాం. నేను చెప్పింది నిజమా అబద్ధమా అని తెలుసుకోవాలన్నా కూడా మీరు ట్రై చేయాల్సిందే. ప్రయత్నం చెయ్యకుండా ఏది రాదు. ప్రయత్నం అంటే ఒక చిన్నది చెప్తానండి. మన పండగలకి ఇళ్ళ దులుపుతూ ఉంటాం. చిన్న సాలెపురుగు ఉంటుంది కదా, ఎంత ఉంటుందండి దాని వెయిట్? కంది బద్ద అంత ఉంటుంది. వెయిట్ మిషన్ పెడితే 1/2 గ్రాము కూడా తోగదు అది. అలాంటి సాలెపురుగు తన గూడు తాను నిర్మించుకోవటానికి కొన్ని 100 సార్లు ప్రయత్నం చేసి 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 తన గూడు నిర్మించుకొని తాను అనుకున్నది సాధిస్తుంది. 1/2 గ్రాము ఉన్నటువంటి సాలెపురుగుకి అంత పట్టుదల ఉంటే, అంత సహనం ఉంటే, అంత కృషి ఉంటే 60-70 కేజీలు ఉన్న మనకి ఎంత సహనం ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలి, ఎంత కృషి ఉండాలి? ఆలోచించండి. నిజంగా మీకు పట్టుదల ఉంటే ఆధ్యాత్మికంగా ఎదగాలి అని చెయ్యండి, ప్రయత్నం చేయండి. సహనం వస్తుంది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని విన్నాం కదా. ఆ పట్టుదల రావాలి, ప్రయత్నం చెయ్యాలి. మరి అలాంటి ప్రయత్నం అందరూ మీరు చేసి మరి నవంబర్ 10వ తారీఖు మహేశ్వర మహాపిరమిడ్కి మరి ఎంతమంది వస్తారో
ఈ కార్యక్రమంలో ఉన్నవాళ్ళు పల్నాడు నుంచి, నేనేమో అక్కడ పోయి పల్నాడు అలాగా ఇలాగని గొప్పగా చెప్తా ఉంటా. మరి ఈ పల్నాడు ప్రాంతం నుంచి ఆ రోజు అక్కడికి ఎంతమంది వస్తారో చూస్తా. రావటానికి ప్రయత్నం చేయండి. అందరం కలిసి 2000 మంది 24 గంటలు ధ్యానం చేస్తే ఆ శక్తి తరంగాలు ఈ భూమిని మొత్తం వ్యాప్తి చెంది ఈ భూలోకమే మారిపోతుంది. ఈ భూలోకం మారటానికి ఇసుక రేణువంత పాత్ర మనదైతే మన జన్మ ధన్యం అవుతుంది. సో థ్యాంక్ యూ అండి, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. చాలా అద్భుతమైన సందేశం. మేడం గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే ఈ శాఖ ర్యాలీకి ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి సాగర్ సతీష్ గారికి, పర్చూరు గాంధీ గారి కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. అలాగే మరి ఈ పౌర్ణమి ధ్యానాలు చేసినటువంటి మాస్టర్స్కి వాళ్ళ అభిమానంతో చిరు సత్కారం చేస్తున్నారు. మరి లఘువరపు సాంబశివరావు గారు వారి దంపతులు, అలాగే మురళి గారు వారి సత్యమణి రావాలి. చక్కగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికి కూడా సన్మానం చేసుకుంటాం మేము లాస్ట్లో. ఆ పౌర్ణమి ధ్యానాలకు విచ్చేసిన వాళ్ళని, అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసిన వాళ్ళని కూడా ఆ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా మనవి. అలాగే లక్ష్మయ్య గారు ముందుకు రావాలి. పిఎంసి లైవ్ వెళ్తుంది కాబట్టి ఒకసారి మన పిఎంసికి చప్పట్లు కొట్టండి. ఎంతో అద్భుతంగా ప్రపంచమంతా ధ్యాన ప్రచారం చేస్తున్నటువంటి పిఎంసి వారికి మరొక్కసారి ధన్యవాదాలు. ఆ యాజమాన్యానికి ధన్యవాదాలు. మేడం గారికి రండి మేడం, చిరు సత్కారం. చప్పట్లతో మనం వాళ్ళని గట్టిగా లక్ష్మయ్య గారు వాళ్ళు కూడా 11వ పౌర్ణమి మాస్టర్గా ఇచ్చేసి వాళ్ళ అమూల్యమైన జ్ఞానాన్ని అందించారు. ఒకసారి కరతాళ ధ్వనులతో మరి ఇంకా ఎవరైనా కింద ఉంటే పిలిచిన వాళ్ళు ఎవరైనా ఉంటే పైకి రావాల్సిందిగా మనవి. అలాగే గ్రేట్ మాస్టర్ అయిన అల్లాబక్షు గారు కూడా ఎంతో అభిమానిస్తాడు మా సాంబశివరావు గారు. మరి ఆయన ఆనందం కోసం రండి సార్. మన బ్రాహ్మణపల్లి స్పిరిచువల్ సొసైటీ వారు చిరు సత్కారాన్ని అందిస్తున్నారు. అల్లాబక్షు గారికి ధన్యవాదాలు. సాగర్ సతీష్ గారు ఎంతో దూరం నుంచి ఈ ర్యాలీని సక్సెస్ చేయాలని చెప్పేసి చక్కగా మనకి ఎప్పుడు టోపీలు అందిస్తుంటారు, క్యాపులు, పిరమిడ్లు ప్రతి ఒక్కరికి కూడా. ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఆనందం కోసం చిరు సత్కారం స్వీకరించవలసిందిగా మనవి. రండి. అలాగే పర్చూరు గాంధీ గారు మరి ఈ పల్నాడు ప్రాంతమే కాదు చుట్టుపక్కల ఎక్కడైనా ర్యాలీ అంటే వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ముందుంటారు, ఎన్ని పనులున్నా కూడా. అలాగే లక్ష్మీ మేడం గారు కూడా ఎంతో ఎన్ని పనులున్నా సరే పల్నాడు ప్రాంతంలో ఇంత గొప్ప ప్రోగ్రాంకి నేను వస్తానన్నాయా అని చెప్పేసి ఒకరోజు ముందే ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదలో మంచి మాకు ఉత్సాహాన్ని ఇచ్చారు. మరొకసారి
మీ కర్తాల ధ్వనులతో అందరినీ ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాలు ఇంకా ఊరూరు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఎన్నో గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా ఈ బ్రాహ్మణపల్లి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు. ఏ ఊర్లో ఎన్ని ర్యాలీలు చేసినా ఇక్కడ కొంతమంది తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తినని వాళ్ళు ఉంటారు. తినని వాళ్ళ కోసం ఈ ర్యాలీ చేస్తాం. అందుకని మీ ప్రాంతాల్లో ఎన్ని పెద్ద ర్యాలీలు చేసినా హైదరాబాద్ చార్మినార్ ర్యాలీకి ఉన్న కిక్కే వేరు. ఎందుకు అంటే అక్కడ ప్రతిరోజు ప్రతి మనిషి తినే ఆహారం అది. మనం ఎక్కడ చెయ్యాలో అక్కడ చేస్తే దాని ఫలితం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకని భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఆగస్టు 15న ప్రతి సంవత్సరం చార్మినార్ దగ్గర ర్యాలీ చేస్తామండి. ఈసారి చార్మినార్ ర్యాలీకి కూడా ఒకసారి వస్తే ఆ కిక్ ఏంటో మీకే అర్థమవుతుంది. వస్తా ఒక 400 రూపాయలు ఎక్కువ తెచ్చుకోండి. ఎందుకంటే అక్కడ చార్మినార్ దగ్గర రకరకాల గాజులు, రంగుల గాజులు ఉంటాయి. ర్యాలీ అయిపోయి భోజనం అయిన తర్వాత చక్కగా షాపింగ్ చేసుకొని మళ్ళీ మన ఊరు వచ్చే ట్రైన్ ఎక్కచ్చు. కాబట్టి అందరూ చార్మినార్ ర్యాలీకి రావాలని కోరుకుంటూ ఒకసారి చలో చార్మినార్, చలో చార్మినార్. ప్రస్తుతం మాత్రం చలో బ్రాహ్మణపల్లి, చలో బ్రాహ్మణపల్లి. మనవండి మాకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి ఒక్క పనిలో చేదోడు వాదోడుగా ఉంటూ బలుగురి గురునాథం గారికి సన్మాన కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. క్లాప్స్ అండి. పల్నాడు ప్రాంతాల్లో ర్యాలీలకు కానీ ధ్యానానికి కానీ ఒక ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేయటం అంటే మామూలు విషయం కాదు. మరి ఆ గ్రేట్ మాస్టర్కి అలాగే ఇంత అద్భుతమైన కార్యక్రమం నిర్వహించినటువంటి ఈ దంపతులకు కూడా రండమ్మా, రండి రండి రండి. ఈ బ్రాహ్మణపల్లికి నలుగురు 4 స్తంభాలుగా నిలిచి ఈ బ్రాహ్మణపల్లిని ధ్యాన బ్రాహ్మణపల్లిగా, శాకాహార బ్రాహ్మణపల్లిగా, పిరమిడ్ బ్రాహ్మణపల్లిగా చెయ్యాలని సంకల్పిస్తూ వీళ్ళకి సన్మానం చేస్తున్నాం. శాలువా కప్పించుకున్నారంటే తీసుకెళ్లి బీరువాలో పెట్టుకోవడం కాదు. శాలువా అంటే ఒక బాధ్యత. చక్కగా మన కర్తాలతో ఇంత అద్భుతమైన మనకు వంటలు వండించి మనకి ఎంత అద్భుతంగా కడుపు నిండా భోజనం పెట్టి మరి మనసు నిండా ఆనందాన్ని కలిగజేసి మరి చేతి నిండా శాకాహార ర్యాలీ ఇచ్చినటువంటి ఈ దంపతులకి మరొకసారి ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాల్లో ఇంకా ఉత్సాహం చేయడం కోసం మన కర్తాల ధనులే వాళ్ళకి ఆనందాన్ని చక్కని శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ర్యాలీకి మనం ఈ సైడ్ నుంచి వెళ్తాం. ఆ కారు ముందుంటే ఆ ముందు నుంచి మనం వెళ్దాం. అమ్మా ఇద్దరిద్దరం నుంచుందాం లైన్లో. చక్కగా కెమెరా అబ్బాయి ఉన్నాడు. మన లైన్లో నుంచుండేనే మన చీరల బార్డర్లు చక్కగా పడతాయి. అలాగే టీవీలో ఎంత చక్కగా పడతామో మరి ఇది ఈ పిఎంసి టీవీలో మన డ్రెస్ పడుతుంది. మన లోపల ఇంటెన్షన్ మనం చెప్పే స్లోగన్ పైన పత్రిక చూస్తూ ఉంటారు. అర్థమైన ఆయన మార్కులు వేస్తాడు అక్కడ. ప్రతి ఒక్కళ్ళు స్లోగన్ గట్టిగా పలుకుదాం. ఎంత గట్టిగా పలుకుదాం అంటే అంత గట్టిగా మనకే తెలియాలి మన వాయిస్ ఎంత ఉందా అనేసి. అందుకని చక్కగా ఇద్దరిద్దరం నుంచుందాం, గట్టిగా పలుకుదాం. 1.5 అవర్ ర్యాలీ అద్భుతంగా బ్రాహ్మణపల్లి దద్దరిల్లేలాగా చేద్దాం. ర్యాలీ అనంతరం అల్పాహారం ఉంది, స్నాక్స్ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ స్నాక్స్ తీసుకొని వెళ్ళవలసిందిగా మనవి.